ప్రేమపల్లిలో రీల్స్ చిచ్చు అట. భార్య గొంతు నిలిపి చంపేసిన భర్త బెంగళూరు నుంచి బీహార్కు పరారీ, అరెస్ట్ అట. అయితే ఒక ప్రేమ పెళ్లిలో రీల్స్ పిచ్ అంటే రీల్స్ వల్ల భార్య యొక్క గొంతు నిలిపి చంపేసినట. అక్కడ నుంచి బెంగళూరు నుంచి ఆ బీహార్కి పారిపోయినట్టు ఒక భర్త. నిజంగా తెలంగాణ వ్యాప్తంగా కావచ్చు, లేకపోతే దేశవ్యాప్తంగా ఇష్టానురీతిగా మర్డర్లు పెరిగిపోతూ ఉన్నాయి. భర్తను భార్య చంపడం, భార్య భర్త చంపడం, ఈ విధంగా చంపేసుకుంటూ అంటే చనిపోయిన తర్వాత ఏదో సాధించగలుగుతాం, ఏదో చేయగలుగుతాం. అసలు ఈ పోలీసులు మమ్మల్ని ఏం చేయలేరు, లేకపోతే నా భార్య చనిపోయింది నేను వేరే వారితో ఎఫ్ఐఆర్స్ పెట్టుకోవచ్చు, లేకపోతే నా భర్త చనిపోయింది వేరే వాళ్ళతో ఉండొచ్చు, పిల్లలు చంపేసినా ఇక నాకు ఎవరు అడ్డు లేరు అని చెప్పేసి స్వేచ్ఛగా బతుకుతా, స్వేచ్ఛాజీవిగా ఉంటా, ఎవరితో నాకు ఇబ్బందులు లేదు, సమాజం క్వశ్చన్ చేయది, అసలు పోలీసులకు నేను పట్టుబడను, ఆ విధంగా కూడా నేను ఎటువంటి దొరకకుండా కూడా ప్లాన్ చేసుకుని చంపానని చెప్పేసి రకరకాలుగా అంతకులు వాళ్ళ యొక్క ఆలోచన విధానం ఉంటుంది. కానీ చంపిన తర్వాత అసలు ఇష్యూ అంతా అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ఏదో ఒక రోజు పట్టుబడాల్సినటువంటి పరిస్థితులు చాలా మంది కూడా ఉరిశిక్షలు పడే అవకాశం ఉంటుంది. అంటే ఒక వ్యక్తి ప్రాణం తీయడం అంటే ఈ చట్టం దృష్టిలో చిన్న విషయం కాదు, ఉరిశిక్షలు పడే అవకాశం ఉంటుంది, లేకపోతే యావజ్జీవ కారాగార శిక్ష అంటే సచ్చే వరకు కూడా జైల్లో ఉండేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇవేవి ఆలోచించకుండా పోలీసుల గురించి, ఈ టెక్నాలజీ గురించి, ఈ వ్యవస్థల గురించి, ప్రభుత్వాల గురించి కనీసం ఆలోచించకుండా ఇష్టానురీతిగా వ్యక్తులను చంపేయడం, ఫ్రిడ్జ్లో, కుక్కర్లో, డ్రమ్ములలో పడేయడం, లేకపోతే రకరకాల లేకపోతే చెర్లలో పడేయడం, చిన్న చిన్న పిల్లల్ని ముక్కుపచ్చలాన పిల్లల్ని చెర్లలో పడేయడం, ఏడ్చిందని చెప్పేసి చంపేయడం, రకరకాల ఒక లవరస్సే ఇబ్బంది పెట్టిందని చెప్పేసి చంపేయడం, రకరకాలుగా చనిపోతూ ఉన్నారు, చంపేస్తూ ఉన్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. నిజంగా ఎందుకు ఆలోచించట్లేదు అర్థం కాని పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ ఒక వార్త చూసుకోవచ్చు, రీల్ చూస్తోందని భార్యను భర్త గొంతు విలిగి చంపేసిందట. మరి ఏం రీల్స్ చూసింది ఏంటి అని ఒకసారి అది తెలుసుకునే ప్రయత్నం చేస్తే, ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయిని చిన్న కారణంతోనే దారుణంగా గొంతు పిసికి చంపేశాడో దుర్మార్గుడు. బెంగళూరులోని కుంబలగోడులో ఈ ఘటన వెలుగు చూసింది. బీహార్కు చెందిన ధీరజ్ కుమార్ అనే యువకుడు రీమా కుమారి అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడట. అనంతరం రీమా తల్లిదండ్రులకు చెప్పకుండా ఆమెను బెంగళూరు తీసుకొని వచ్చాడు. ఆ తర్వాత భార్యకు తనపై ఆసక్తి పోయిందని, ఇంటి దగ్గర రీల్స్ చేయడంలోనే ఎక్కువ సమయం గడిపేదని, తనతో శారీరకంగా కలిసేందుకు కూడా నిరాకరించేదని ధీరజ్ వెల్లడించాడట. కేవలం తనకే వంట చేసుకుని తనకు భోజనం కూడా పెట్టేది కాదని, దీంతో ఇద్దరి మధ్య తీవ్రంగా గొడవలు జరిగాయన్నారు. ఈ క్రమంలోనే జూలై 25న ఇంటికి వచ్చేసరికి తనకు కనీసం భోజనం వండలేదని తెలిసి రీమాతో గొడవ పడ్డాడట. ఈ గొడవ పెద్దదవడంతో ఆమెను వెళ్ళి పడుకోవాలని అరిచాడట. అంటే ఫోన్ ఏం చూస్తూ వెళ్ళి పడుకో అని చెప్పేసి అరిచిండట. ఆమె వినలేదని తనపై కర్రతో దాడి చేసిందని, దీంతో ఆమె మెడలోని చున్నీతో ఆమె గొంతు పిసికి చంపేశారని ధీరజ్ అంగీకరించాడట. అనంతరం భయంతో బీహార్ పారిపోయిన అతన్ని అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా అతను నేరం అంగీకరించారట. ఏదైతే వీళ్ళిద్దరు ప్రేమ పెళ్లి చేసుకున్నారట, వీళ్ళకి సంబంధించి బెంగళూరు సంబంధించిన వ్యక్తులు ఇక్కడ బీహార్ నుంచి బెంగళూరుకి వచ్చి అక్కడ మ్యారేజ్ చేసుకుని ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోవడంతో పెళ్లి వివాహం చేసుకుని అక్కడ ఉంటా ఉన్నారట. అతను వేరే వర్క్ చేస్తూ ఉంటారట. ప్రతిరోజు అతను వర్క్కి వెళ్ళి వచ్చినటువంటి క్రమంలో ఎక్కువ రీల్స్ చూడడం, ఎప్పుడు కూడా భర్తను పట్టించుకోకపోవడం, కనీసం అతన్ని తిన్నామని అడగడం, కనీసం తిండి పెట్టకపోవడం, ఓన్లీ రీల్స్ చేస్తూనే కనీసం తిండి అతనికి అండకుండా ఓన్లీ తనకు మాత్రమే తిండి వండుకొని తనే తిని పడుకునేది, తనే రీల్స్ చూసేది. ఒకరోజు ఇక్కడ రీల్స్ చూస్తూ ఉంటే నాకు తిండి ఏంటి అని చెప్పేసి ధీరజ్ రీమా తన భార్యని రీమాని అడిగే ప్రయత్నం చేసినట. వండుకొని తినంటూ కూడా కొంచెం నెగ్లెక్ట్గా మాట్లాడింది. అంతే నాకు కోపం వచ్చి తనను తిట్టాను, చాలాసేపు ఘర్షణ జరిగింది, చాలాసేపు గొడవ జరిగింది. ఆ గొడవ జరిగిన క్రమంలో తను నన్ను కర్రతో నా తలపైన కొట్టడంతో నేను సహించలేకపోయాను. ఇప్పటికే తిండి పెట్టకపోవడం, రీల్స్ ఇవన్నీ జరుపుకొని నేను జీర్ణించుకోలేకపోతున్నా చాలా రోజుల నుంచి. కావాలనే తన మెడలో చున్ని ఉంటే ఆ చున్నిని బిగించి చంపేశానంటూ కూడా అక్కడ పోలీసులకు నేనే చంపినట్టుగా కూడా అంగీకరించడం ఇది జరిగింది. ఎప్పుడంటే జూలై 25న చంపేసినట. దీనికి సంబంధించి పోలీసులు ఇంట్రాగేషన్ చేస్తూ ఉన్నారు. అసలు ఎందుకు చంపవలసి వచ్చింది, ఎవరు తప్పుందని చెప్పి ఇంట్రాగేట్ చేస్తూ ఉన్నారు. నిజంగా ఒక్కసారి ఆలోచన చేయాలి. సొంత భార్య సరే చెప్పుకోవాలి, మందలించాలి, వినలేదా, తన అమ్మ నాన్నకు ఇట్లా చేస్తుంది మరి ఏంటి అని చెప్పేసి మాట్లాడే ప్రయత్నం చేసుకోవాలి. పెద్ద మనుషులు ఉంటారు, మాట్లాడుకోవాలి. కానీ ఈ విధంగా ఇష్టానురీతిగా చంపేసుకోవడం, లేకపోతే చావడం, సూసైడ్ చేసుకోవడం వల్ల ఖచ్చితంగా ఎవరికి ఒరిగింది ఏం లేదు. కానీ మీ యొక్క కుటుంబాలు కావచ్చు, లేకపోతే మీకు ఉన్నటువంటి పిల్లలు కావచ్చు ఇబ్బంది పడే పరిస్థితులు ఉంటాయి. ఒకవేళ పిల్లలు ఉంటే సరే, ఇక్కడ పిల్లలు ఉంటే వాళ్ళు కూడా వాళ్ళ భవిష్యత్తు ఏంటి, వాళ్ళ అమ్మ నాన్న ఇప్పుడు అమ్మని చంపినందుకు నాన్న జైల్లో ఉంటే ఇక్కడ పిల్లలను చూసుకునే పరిస్థితి ఏముండదు. కాబట్టి పిల్లల గురించి ఆలోచించాలి, మీ యొక్క తల్లిదండ్రుల గురించి ఆలోచించి ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే చాలామంది కూడా ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకొని ఇష్టానురీతిగా చనిపోవడం కూడా కరెక్ట్ కాదు. దీనికి సంబంధించి ప్రభుత్వాలు ఉన్నాయి, పోలీస్ వ్యవస్థలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి. ఈ విధంగా పోలీసులకు దీనికి సంబంధించి ఇట్లా మా భార్య ఇబ్బంది పెడుతుందని చెప్పేసి వాళ్ళు కంప్లైంట్ చేసి కూడా వాళ్ళు కూడా ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేస్తారు. కానీ ఈ విధంగా